హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఉలవచారు ఉలవ గుగ్గిలతో రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఉలవల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి, అవేంటో నేను చెప్తాను. కిడ్నీ స్టోన్స్కి కరిగించడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా షుగర్ లెవెల్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకొచ్చేసి లివర్ వర్క్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా అన్నిటికంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉలవచారు మనం ఎలా చేయాలో ఒకసారి చూడండి. నేను వచ్చేసి ఉలవల్ని అంటే కొంతమంది ఒక 5 గంటలు నానబెట్టుకుంటారండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. తీసేసి కుక్కర్లో వేసుకున్నానండి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసి నేను వాటిని మళ్ళీ చారు పక్కన పెట్టేసుకొని కొన్ని ఉలవ గుగ్గిల్ని మాత్రం మిక్సీలో వేసుకొని ఒక 5 వెల్లుల్లి, ఒక కొంచెం అల్లం ముక్కలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని నేను మిక్సీ చేసుకున్నానండి. ఆ పులుసులోనికి నేను కొంచెం కారమును, చింతపండు పులుసును, పసుపు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసి దాంట్లో కొన్ని మిర్చీలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని మిరియాలు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసానండి. అలా కొద్దిసేపు అయ్యాక నేను ఆ పులుసుని అందులో పోసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం బెల్లం అండి, తినేవాళ్ళు వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాతకి కొంచెం మసలనిచ్చాక అంతేనండి, కొత్తిమీర వేసుకొని మనకి ఎంతైతే కొంతమంది పల్చగాను కొంతమంది గుజ్జుగాను చేసుకుంటారండి. మనకి ఎలా కావాల్సిందో అలా చేసుకొని అంతేనండి, ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆ గుగ్గిళ్ళని వేస్ట్ చేయకుండా నేను అవి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఎండుమిర్చి వేసేసి కొంచెం అలా పోపు వేసేసుకొని పిల్లలకు పెట్టేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇదేనండి నేను చేసినటువంటి ఉలవచారు ఉలవ గుగ్గిళ్ళు. ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి, నేను తెలుసుకోవాలి కదా. పాతకాలం నాటి ఉలవచారు అయితే నేను ఈరోజు పాతకాలం నాటి స్టైల్లో ఈరోజైతే నేను చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరు నాకైతే కామెంట్లో చెప్పండి. ఈరోజు వచ్చి పొడుపు కథ ఏంటి అంటే, పచ్చని బావకి రత్నాల ముగ్గులు ఏమిటది? ఆన్సర్ నాకైతే మీరు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye. Thank you.